నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్। నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు। ముఖ్యంగా కర్నూలు జిల్లాలో బహిరంగ సభలోను అదేవిధంగా ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది। అదే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి 13,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది। శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబదేవులను దర్శించుకోవడం కూడా జరిగింది। సో ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఈ ముగ్గురు త్రిమూర్తులు లాగా ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి త్రిమూర్తులు, ఎన్డీఏకి త్రిమూర్తులు లాంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ముగ్గురు కలిసి మల్లికార్జున స్వామి అదేవిధంగా బ్రహ్మరాంబదేవుల ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది। ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి పేరెత్తగానే సభ దద్దరిల్లిపోయింది। నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరెత్తారో సభ దద్దరిల్లిపోయింది, అందరూ ఆశ్చర్యంగా కూడా చూశారు। సో ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండబోతుంది, 15 సంవత్సరాలు ఒకటే గుర్తుండాలి అది ఎన్డీఏ అని చెప్పడంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇంకా గెలుస్తామో లేదో అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ఈ క్షణాన ఆయన మరొక్కసారి బాంబేశాడు। మేము 15 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మేము సరిదిద్దుకొని కూటమి ప్రభుత్వమే 15 సంవత్సరాలు ఉండబోతుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలు అయితే ఇంకా రప్పాలోనే ఉన్నారు। నాయకులైతే ఇక ఇదే పార్టీలో కొనసాగాలా లేకపోతే మన దారి మనం చూసుకుందామా, వీళ్ళు కలిసి ఉంటే ఎన్డీఏ కనుక కలిసి 2029లో ఎన్నికలకు వెళ్తే మళ్ళీ కూడా మనం ఓడిపోతామనేటువంటి ఉద్దేశం వాళ్ళు ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు। కాబట్టి ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నిజంగా మింగుడు పడలేదు। వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటే ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్లే, ఇంకా మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అయినట్లే అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు। ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చుకు, మనం ఇప్పుడు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టామంటే ఎన్నికలకు కావచ్చు లేదా ఏదైనా సభలు సమావేశాలు పెడితే ఖర్చు పెట్టుకుంటే లెక్క బొక్క వ్యవహారం తప్పితే ఇంకేమీ లేదు, వాళ్ళైతే కలిసే ఎన్నికలకు వెళ్తామని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెబుతా ఉన్నారని చెప్పి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారు। సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మోడీ ఒక కర్మయోగి, ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ, భారత్ను తలెత్తుకొని పొగరుగా నిలబడేలా మార్చారు। పన్నుల భారం తగ్గించడం చరిత్రలోనే లేదు, ఏ గవర్నమెంట్ అయినా పన్నులు పెంచడమే కానీ తగ్గించడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు। మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు దసరా కానుకగా 140 కోట్ల మంది ప్రజలకు పన్నుల భారాన్ని తగ్గించారు। దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 15,000 రూపాయలు సేవింగ్స్ అయితే అవ్వబోతుంది। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏమడిగినా చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి కంటిన్యూషన్ ఉండాలి। ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలంటే మేమందరం కలిసే ఉంటాము, కలిసి కట్టుగా ఉంటాము। ఏ విధంగా అయితే కలిసి కట్టుగా మీ ముందుకు 2024లో ఎన్నికల ముందు వచ్చామో, ఏమైతే మాట చెప్పామో, ఏమైతే వాగ్దానాలు చేశామో, ఏమైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అదంతా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాము। అదేవిధంగా సంక్షేమాన్ని మర్చిపోము, ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి అని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్ నారా లోకేష్ గారు చెప్పినట్లు ఇది డబుల్ ఇంజన్ ట్రైన్ కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకొని వెళ్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు। ఇక్కడ చూడండి, ప్రధాని మోదీ ఒక కర్మయోగి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్నారు। అలాంటి వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉండడం మన అదృష్టం। ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకొని పొగరుగా నిలబడేలా మార్చిన గొప్ప నేత। యుఎస్ టారిఫ్లు పెంచుతా పోతే వేరే ఎవరైనా ప్రధానమంత్రి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పోయి మోకరిల్లే వాళ్ళు ట్రంప్ ముందర, కానీ నరేంద్ర మోడీ గారు ఇంచు కూడా వంగలేదు। సో చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు। సో అమెరికాకే భయపడడం లేదు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా పాకిస్తాన్ పరిస్థితి సరే వాళ్ళు ఒక దాడి చేస్తే ఈయన 8 దాడులు చేపిస్తా ఉన్నాడు। సో మొత్తానికి చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనకున్నాడు। ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్కు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు బాగున్నాయి। సో ఇదే కంటిన్యూ అవ్వాలి, మేమైతే 15 సంవత్సరాలు కలిసే ఉంటాము, కలిసే పోటీ చేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు। సో ఇది చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైంది। మరి చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే। సో ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।